యాంగ్కోర్ వాట్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు అత్యంత పెద్ద విష్ణుదేవుని ఆలయం. కానీ ఇది ఇండియాలో లేదు. హిందువులు ఎంతగానో ఆరాధించే విష్ణుమూర్తి గుడి, అది ప్రపంచంలోనే అంత పెద్ద గుడి ఇండియాలో కాకుండా ఇంకెక్కడుందనే కదా మీ డౌట్. అవును, అది మన ఇండియాలో లేదు, కంబోడియాలో ఉంది. కంబోడియాలోని అంగకోర్ వద్ద దీన్ని నిర్మించారు. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ అనే రాజు దీన్ని నిర్మించారు. ఇది హిందువుల యొక్క నిర్మాణ శైలిలో కాకుండా ఖమేర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. కంబోడియానే కంపూచియా అని కూడా అంటారు. ఈ దేవాలయం కంబోడియాలోని సియమ్ రీప్ పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతదేశంలో మనం చెప్పుకునే ఇతిహాసాలను కూడా తనలో చూపిస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది ఈ గుడి. అంతేకాదు, ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ దేవాలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖమేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీస్తు శకం 12వ శతాబ్ద కాలంలో ఆంగ్కోర్ వాట్ను రాజధానిగా చేసుకుని పాలించిన 2వ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనుకున్నారు? సుమారుగా 30 సంవత్సరాలు పట్టిందంట. ఈ ఆలయ నిర్మాణం మొత్తం మన దేశంలోని తమిళనాడులోని దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళ రాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయ నిర్మాణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూసే దేవాలయాల్లా కాకుండా దీని ముఖద్వారం పశ్చిమంగా ఉంటుంది. ఈ దేవాలయం ఎంత విస్తీర్ణంలో ఉందనుకున్నారు? సుమారుగా 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ప్రదేశంలో ఈ దేవాలయం నిర్మించారు. చూడడానికి చక్కని సముదాయంతో, ఆకుపచ్చని చెట్లతో, మొక్కలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం ఇంతవరకు కట్టలేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతిలో ఈ దేవాలయాన్ని రూపొందించారు. ఈ దేవాలయానికి దగ్గరలోనే కులేన్ పర్వత శ్రేణులు ఉంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా ఇది ఫేమస్ అయింది. ఈ ఆలయాన్ని హిందూ సంస్కృతి దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఇది బౌద్ధ దేవాలయంగా మార్పు చెందింది. ఖమేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆ రోజుల్లోనే ఉపయోగించారు. ఆ టైంలో వాళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేశారంటే అక్కడ నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించేదంట. అలాంటి సామ్రాజ్యంలో కట్టిన ఈ గుడికి అదే టెక్నాలజీని ఉపయోగించారంట. అప్పట్లో ఈ నీరు పల్లం నుంచి ఎత్తుకి ఎలా ప్రవహించేటట్లు వారు ఈ నిర్మాణాన్ని నిర్మించారో ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. ఈ ఖమేర్ సామ్రాజ్యంలో 5 మైళ్ళ పొడవు, 1.5 మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు ఉంటాయి. వీటిని అక్కడ బారేలు అంటారు. ఆ రోజుల్లో ఇంత పెద్ద రిజర్వాయర్లు నిర్మించారంటే అప్పటి ఇంజనీర్లు ఎంత ప్రతిభ కనబరిచారో చూడండి. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించారంట. ఇవన్నీ ఇప్పుడు ఎలా మనకు తెలిసాయంటే ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ అయిన ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వాయర్లపై పరిశోధన చేసి ఈ విషయాల్ని మనకు చెప్పాడు. నాసా వారు కూడా తమ శాటిలైట్స్తో ఈ రిజర్వాయర్స్ అన్నింటినీ ఫోటోలు తీసి సిడ్నీ యూనివర్సిటీకి సమర్పించింది. సిడ్నీ యూనివర్సిటీలోని ఆర్కియాలజీ పరిశోధకులు రీసెర్చ్ చేసి ఈ ఫిలిప్స్ చెప్పిన అభిప్రాయాల్ని వాళ్ళు బలపరుస్తున్నారు. అప్పటి మానవ నిర్మితాలైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాంలు చాలా స్పష్టంగా కనిపించాయంట. ఇంకా గుడి నిర్మాణం గురించి చూసుకుంటే ముఖద్వారం నుంచి దేవాలయం లోపలికి వెళ్ళగానే చుట్టూ పచ్చటి చెట్లు, చేమలు మనకు కనిపిస్తుంటాయి. ముఖద్వారం నుండే 3 పెద్ద పెద్ద గోపురాలు మనకు కనిపిస్తాయి. ఇందులో మెయిన్ మధ్య గోపురం నుంచి లోపలికి వెళ్తే అనేక గోపురాలు మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సూర్యోదయం. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఈ ఆలయం దగ్గర నుంచి మనం చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఉదయాన్నే సూర్యుడు గుడి వెనక వైపు నుంచి ఉదయిస్తూ ఉంటే ఆ వెలుతురులోంచి ఈ గుడిని చూసామంటే చాలు, మనస్సుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఎంతసేపు అయినా అలానే ఈ గుడి దగ్గర ఉండిపోవాలనిపిస్తుందంట. చాలా మంది టూరిస్టులు ఉదయాన్నే ఈ సూర్యోదయాన్ని చూడడానికి గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఎండ తగిలి చుర్రుమనిపించినంత వరకు అక్కడే కూర్చుంటారంట. ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్ రిలీఫ్స్ గ్యాలరీ. 4 గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే కనిపిస్తాయి. దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది మంటన్ అనే గ్యాలరీ. ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ గుడిలో భారతదేశ పురాణాలైన రామాయణం, మహాభారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదనం కూడా మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ మండపంలో తూర్పు వైపున విష్ణుమూర్తి యొక్క పుట్టుక, అవతారాలకు సంబంధించిన శిల్పాలు అనేకం ఉంటాయి.
పశ్చిమం వైపు ఉండే మండపం గోళ్లపైన యుద్ధాలు, మరణాలకు సంబంధించిన శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. కురుక్షేత్ర యుద్ధం, రామరావణ యుద్ధం యొక్క సంఘటనలు కూడా ఇక్కడ ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక సౌత్లో ఉండే మండపంలో ఆలయాన్ని నిర్మించిన రెండవ రాజైన సూర్యవర్మన్ రాజ్యానికి సంబంధించిన అనేక సైనిక పటాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెరకిం పురుషాది అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువు ఉండే యమసభ, అనేక కళాఖండాలు ఈ గుడి యొక్క గోడలపై మనకి ఈనాటికి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ ఈ గుడికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. భారతదేశం యొక్క సంస్కృతి ఆనవాలు లేని కంబోడియా రాజ్యంలో ఇంత పెద్ద హిందూ దేవాలయాన్ని ఎందుకు నిర్మించారనే ప్రశ్న అందరికీ కలగక మానదు. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం కంపూచియాగా పిలువబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో కాంబోజ దేశం అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా పలకలేని యూరోపియన్లు కాంబోజ దేశాన్ని కంబోడియాగా మార్చేశారు. ఈ విధంగా యూరోపియన్ల తాలూకు ఆజమాయిషీలోకి ఈ దేశం వెళ్ళిన తర్వాత కంబోజ దేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది. ఈ దేశ చరిత్ర చూసుకుంటే పూర్వకాలంలో కంబోజ దేశంలో హిందూ సంస్కృతి ఎక్కువగా ఉండేది. 9 నుంచి 15 శతాబ్ద కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేక మంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర చెప్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరతఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాల్లో కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు టోనెల్సాప్ నదీ పరివాహక ప్రాంతాన్ని ఏలుతున్న నాగా అనే రాజకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖమేర్ సామ్రాజ్య పురాణ గాథల ప్రకారం ఖమేర్ సామ్రాజ్యాధినేత అయిన కాముతో భరతఖండానికి సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఖమేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కాంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా, హిందూ బౌద్ధ మతాలు అధికార సాంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకున్న పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్కోర్ వాటర్ దేవాలయం ఒకటి. ఈ దేవాలయానికి సుమారు 2 కిలోమీటర్ దూరంలో మరో అద్భుత దేవాలయం ఉంది. అదే ఆంగ్కోర్ ధోమ్. ఖమేర్ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన జయవర్మ ఆంగ్కోర్ ధోమ్ను రాజధానిగా చేసుకుని ఈ రాజ్యానికి రాజుగా ఏలాడని చాలా ఆధారాలున్నాయి. దీనినే మహానగరం అని కూడా అంటారు. 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధ మత సంస్కృతి ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏనుగుల మిద్దెలు, లెపర్ రాజు ప్రతిమలు, బయాన్, బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. ఆంగ్కోర్ తో మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోల్డెన్ టవర్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 54 అంతస్తులతో నిర్మించిన బయాన్ అంటే బుద్ధుని దేవాలయం ఆంగ్కోర్ థోమ్కి ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని మీరు షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.